హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మీరాస్ హోమ్ వరల్డ్. మీకు పంజాబీ స్టైల్ చికెన్ కర్రీ తినాలని ఉందా? అయితే ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయాల్సిందే అండి. చాలా టేస్టీగా స్పైసీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ముందుగా దీనికోసం ప్యాన్ పెట్టి 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి అందులో హోల్ గరం మసాలాస్ వేసి కట్ చేసి పెట్టుకున్న ఒక 3 ఆనియన్స్ వేసి మంచిగా ఫ్రై చేయాలి. వీటిని మరొక ప్లేట్లోకి తీసుకొని అందులోనే మరికొంచెం ఆయిల్ వేసి 1 కేజీ చికెన్ తీసుకొని అందులో ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడర్, జీరా పౌడర్, జీరా లేకపోతే గరం మసాలా అయినా వేసుకోవచ్చండి. ఈ మసాలాలన్నిటినీ మంచిగా కలిపి మూత పెట్టి కాసేపు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని అందులో ఒక 2 టమాటాలు, కొత్తిమీర, పెరుగు వేసి ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. 3 నిమిషాల తర్వాత మూత తీసి అల్లం పేస్ట్ వేసుకొని కలుపుకొని మరి కాసేపు మగ్గనివ్వాలి. అల్లం పచ్చివాసన పోయిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న ఫైన్ పేస్ట్ని వేసి మంచిగా కలుపుతూ ఒక 4 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈ గ్రేవీ బాగా దగ్గర పడాలండి. ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ. గ్రేవీ దగ్గర పడిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని మంచిగా కలుపుతూ గ్రేవీకి తగ్గట్టు వాటర్ వేసుకొని మరి కాసేపు ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. 4-5 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి, ఆయిల్ సపరేట్ అయిపోయింది. మ్యాక్సిమం మన కర్రీ రెడీ అయిపోయినట్టే. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే పంజాబీ స్టైల్ చికెన్ కర్రీ రెడీ అండి. చాలా స్పైసీగా ఉంటుంది. స్పైసీగా తినే వాళ్ళకి ఇది చాలా బాగా నచ్చుతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్స్.